Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ దానికి సిద్ధంగానే ఉన్నారా? ఏపీలో రాజకీయం దేశంలో ఎక్కడా కనిపించడం లేదు. పూర్తిగా ప్రతీకారాత్మకమైన రాజకీయాలుగా సీన్ ఉంది. వారు వస్తే వీరి అరెస్టులు, వీరు వస్తే వారి అరెస్టులు అన్నట్లుగా సీన్ ఉంది. అరెస్టుల సందర్భంగా అవినీతి అక్రమాలు అంటున్నారు. వాటి మీదనే కేసులు పెడుతున్నారు. అయితే జనాలు వాటిని ఏ మేరకు పట్టించుకుంటున్నారు అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి చూస్తే అవినీతిని ఎంతగా ఎక్స్పోజ్ చేసినా జనాలు వాటి మీద తీర్పులు ఇవ్వడం లేదు. ఉన్నత వర్గాలు అభివృద్ధి అజెండాని జయకొడితే దిగువ మధ్యతరగతి పేదలు సంక్షేమానికి సై అంటున్నారు. 2024 ఎన్నికలలో అదే జరిగింది. జగన్ సంక్షేమం మీద చంద్రబాబు రెట్టింపు ఇస్తామని చెప్పారు. దాంతో అటు ఓటు ఇటు మళ్ళింది. ఇక అభివృద్ధి విషయము పనిచేసింది. దాంతోపాటు చంద్రబాబును 75 ఏళ్ల వయసులో అరెస్టు చేసి ఏకంగా 53 రోజుల పాటు జైలులో ఉంచారు అన్న సానుభూతి వెల్లువలా వీచి వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసింది. ఇక వైసీపీ హయాంలో అరెస్టులైన టీడీపీ నేతలంతా మంచి మెజారిటీతో గెలిచి వచ్చారు. దాంతో ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అరెస్టులకు రెడీ అవుతున్నారు. జైలులో కొన్నాళ్లు ఉంటే పోయేదేముంది, పైగా రాజకీయంగా కొత్త లుక్ వస్తుందని అంటున్నారు. అందుకే అంతా జైలుకు పోవడానికి సిద్ధపడుతున్నారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, తాజాగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అరెస్ట్ అన్నది జగన్ వైపు వచ్చిందని అంటున్నారు. దానికి జగన్ కూడా ప్రిపేర్గానే ఉన్నారని చెబుతున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ తాను తాడేపల్లి పార్టీ ఆఫీసులోనే ఉన్నానని అన్నారు. అరెస్టు చేసుకోవచ్చు అన్నట్లుగానే ఆయన ఆనాడు మాట్లాడారు. ఇక ఏపీలో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్ విషయంలో జగన్ని అరెస్టు చేసినా మహా అయితే 2 నుంచి 3 నెలలు మాత్రమే ఉంచగలరని, ఆ తర్వాత ఏం జరుగుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ జైలు నుంచి వచ్చి జనంలోకి వెళితే వెల్లువల సానుభూతి వస్తుందని, వైసీపీ 2.0 కొత్త గేరు మారుస్తుందని కూడా చెబుతున్నారు. జైలుకి వెళ్లి వచ్చిన వారు ఎవరూ చెడిపోలేదని, అది అన్ని పార్టీలకు కలిసి వచ్చిందని, వైసీపీకి మరోసారి కలిసి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ మీద 1,00,000 కోట్ల ఆరోపణలను 2014 ఎన్నికలలో టీడీపీ చేసిన అత్యధిక సీట్లు గెలిచిందని గుర్తు చేస్తున్నారు. 2019లో కూడా 1,00,000 కోట్ల ఆరోపణలు చేశారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు స్కిల్ స్కామ్ చేశారన్నా, జగన్ అవినీతి చేశారని అన్నా జనాలు తీర్పు ఇచ్చే విషయంలో వాటిని కొలమానాలుగా ఎంతవరకు తీసుకుంటున్నారని చర్చకు తెరలేస్తోంది. ఏది ఏమైనా జైలంటే గతంలో ఉన్న భయం, బెరుకు అయితే ఇప్పుడు ఎవరికీ కనిపించడం లేదు. పైగా వారు వీరు అంతా జైలును చూస్తున్న వారే అయినప్పుడు కక్షపూరిత రాజకీయాలు అని ఏపీలో జనాలకు కూడా ఒక నిర్ధారణ వస్తున్నప్పుడు దానివల్ల రాజకీయ లాభమే అని అంటున్నారు. సో వైసీపీ నేతలు జైలుకు పోయేందుకు రెడీగానే ఉన్నారట.